నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విశాఖపట్నంలో ఈ నెల 21వ తేదీన జరగబోయే యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పిలుపు. ఎన్డీఏ కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి. జంగారెడ్డిగూడెంలో జరిగిన మండల మహాసభలో సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య. అత్యంత భక్తి శ్రద్ధలతో జంగారెడ్డిగూడెం విజయదుర్గమ్మకు జలాభిషేకం. ఆలయ కమిటీ పర్యవేక్షణలో అమ్మవారికి జలాభిషేకం చేసిన భక్తులు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని విశాఖపట్నంలో ఈ నెల 21వ తేదీన జరగబోయే యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పిలుపునిచ్చారు. జీలుగుమిల్లి మండలము బరింకలపాడు గ్రామంలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను, ఈ నెల 21వ తేదీన జరగబోయే వేడుక యొక్క వివరాలను వెల్లడించారు. అదేవిధంగా ఈ వేడుకను విజయవంతం చేయాలని కోరారు. రేపు 21వ తారీఖు ఉదయం 5 గంటలకి వైజాగ్లో జరగబోయేటువంటి ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా ముగింపు సందర్భంగా వైజాగ్లో మోదీ గారి సారథ్యంలో ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సారథ్యంలో ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, అలాగే నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమానికి భారీ ఎత్తున నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా తరలి వచ్చి యోగాంధ్ర దాన్ని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వం 2 నెలలు బట్టి యోగాంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ వచ్చాం. అలాగే దీనివల్ల, ఈ యోగా వల్ల మానసిక ఉల్లాసమే కాకుండా శారీరకంగా కానీ, అలాగే మనం మనశ్శాంతిగా ఉండడానికి ఈ యోగా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా యోగా వల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే సూచిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యంగా ఉండటానికి ముఖ్యంగా అనేక విధాలుగా ఈ యోగా ఉపయోగపడుతుందని వారు తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా ఈ యోగాని ఉదయం ఒక 1 అవర్ పాటు చేసి మీ యొక్క ఆరోగ్యాన్ని మరింత దృఢంగా ఉంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే రేపు 21వ తారీఖు ఉదయం జరగబోయేటువంటి ఈ యోగాంధ్ర కార్యక్రమానికి, వైజాగ్లో జరగబోయేటువంటి యోగాంధ్ర కార్యక్రమానికి మీ అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ముఖ్యంగా ఈ యోగా అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో పుట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా యోగాని ఉపయోగించుకొని ఆరోగ్యంగా, సంతోషంగా, అలాగే కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యోగాని చేస్తూ ముందుకు వెళ్ళాలని. ఎన్డీఏ కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య డిమాండ్ చేశారు. సిపిఐ జంగారెడ్డిగూడెం మండల 11వ మహాసభను గురువారం నిర్వహించారు. సిపిఐ నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా పట్నంలోని రోటరీ కమ్యూనిటీ హాల్ వద్దకు చేరుకున్నారు. సీనియర్ నాయకులు చిలపరెడ్డి వెంకట్రెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో కృష్ణ చైతన్య మాట్లాడుతూ జూలై 5, 6, 7 తేదీలలో చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలో సిపిఐ జిల్లా మహాసభలు జరగనున్నాయన్నారు. ఈ నేపథ్యంలో మండల మహాసభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మండల మహాసభల్లో నూతన కార్యవర్గాలను ఎన్నుకోవటం జరుగుతుందన్నారు. అదేవిధంగా కూటమి పార్టీలు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలన్నారు. ట్రంప్ నిర్ణయంతో ఆపరేషన్ సింధూర్ నిలిపేయటం సరికాదని, దీనిపై ప్రధాని మోదీ తక్షణమే వివరణ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బండి వెంకటేశ్వరరావు, జేవి రమణరాజు, కుంచె వసంతరావు, నిట్టా స్వర్ణకుమారి, గొలిమే బాలయేసు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ జిందాబాద్, జిందాబాద్, సిపిఐ జిందాబాద్. ఈరోజు జంగారెడ్డిగూడెం
మండల సిపిఐ మండల మహాసభ 11వ మహాసభ జంగారెడ్డిగూడెంలో రోటరీ కమ్యూనిటీ హాల్లో జరుగుతూ ఉంది. జిల్లా మహాసభలు ఈ జూలై నెలలో 5, 6, 7 తారీఖుల్లో చింతలపూడి ఎర్రగొంటపల్లిలో జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రాష్ట్రంలో అనేక ఇబ్బడి వాగ్దానాలు చేసి సూపర్ 6 పేరుతో ఇప్పటి వరకు నామమాత్రమే కొన్ని అమలు చేసి చాలా పథకాలని వెనకబెట్టింది. అంతేకాకుండా ఈ దేశంలో చూస్తూ ఉంటే దేశంలో అంతర్భాగమైనటువంటి వాళ్ళని ఏదైతే నక్సలైట్లు ఉన్నారో వాళ్ళని ఖగార్ అనే పేరుతో ఖగార్ ఆపరేషన్ అని చెప్పి వాళ్ళని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పి మార్చి 2026 నాటికి ఈ దేశం నక్సలిజం లేని దేశంగా ఉంటుందని చెప్తా ఉన్నాడు అమిత్ షా మోడీ. ఇది సరైనది కాదు. వాళ్ళు వెనకబాటుతనం ఉన్న గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళని హతమార్చడం, అమాయక గిరిజనుల్ని కర్రెగుట్ట ప్రాంతంలో అనేక మందిని చెప్పారు. ఇప్పటికే వాళ్ళు 3 సార్లు 4 సార్లు చర్చలు వస్తామని చెప్పి లెటర్ రాసినా కానీ కనీసం పట్టించుకునే పరిస్థితి ఈ దేశంలో ప్రధానమంత్రి లేదు. అక్కడ చూస్తే ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పైన ఏదైతే అక్కడ ఉన్న తీవ్రవాదం పైన వాళ్ళు యుద్ధం చేశారో ఆ యుద్ధాన్ని కేవలం ట్రంప్ ఒక మాట మాట్లాడితే ఆఫ్ చేసుకుని కూర్చున్నాడు. సీజ్ ఫైర్ నేనే పెట్టానని చెప్పి చెప్తా ఉన్నాడు ట్రంప్. ఇటువంటి పరిస్థితుల్లో ఈ దేశ ప్రధాని ఉన్నాడు. ఇది సరైనది కాదు. కాబట్టి తక్షణమే ఈ దేశంలో ఏదైతే జరుగుతూ ఉందో ఆపరేషన్ ఖగార్ పేరుతో జరిగే మారణ హోమాన్ని ఆపాలి. దాంతోపాటు అదేవిధంగా అమెరికా ఏదైతే చెప్తా ఉందో ఈ దేశానికి సీజ్ ఫైర్ అని నేనే ప్రకటించాను, దానికోసం ప్రధాని ఆఫ్ చేశాడని చెప్తా ఉన్నాడో అది సరైనది కాదు. తక్షణమే దానిపైన కూడా స్పందించాల్సిన బాధ్యత అవసరం కూడా ప్రధానికి ఉంది. పాలస్తీనా పైన దాడి చేయడం వల్ల దాదాపు 60,000 మంది చనిపోయారు ఇప్పటికే. అందులో మహిళలు, పిల్లలే ఎక్కువ ఉన్నారు. కాబట్టి మన దేశం నుంచి కూడా శాంతి నెలకొల్పాలని, యుద్ధాన్ని ఆపాలని చెప్పి, అమెరికన్ సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలని చెప్పి ప్రకటించాల్సిన అవసరం మోడీకి ఉందని చెప్పి మేము కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు మా పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. అంటే మహాసభల సంవత్సరం ఇది. దాంట్లో భాగంగానే ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. మహాసభలు ఈ వచ్చే నెల జూలై 5, 6, 7 తేదీల్లో చింతలపూడిలో జరుగుతున్న మహాసభల్ని ఏదైతే పార్టీ సభ్యులు, సానుభూతివర్లు, ప్రజలు కూడా ఆదరించి జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీచక్ర సమన్విత శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి జలాభిషేకం కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. ఆలయ కమిటీ పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో జలాలను తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్ మాట్లాడుతూ సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ అమ్మవారికి జలాభిషేకం జరుపుతున్నామన్నారు. అమ్మవారిని ప్రతి ఒక్కరూ భక్తిపూర్వకంగా ప్రార్థించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రతినిధులు రామిశెట్టి శ్రీనివాసరావు, మారిశెట్టి అంజన్ కుమార్, ఎర్రం ఉదయ్ కుమార్, జోరిగె సాయిరాం, మానేపల్లి రోహిణి, చిన్ని జయలక్ష్మి, బొల్లిన పరిపూర్ణ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీచక్ర సమేత శ్రీ 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 విజయదుర్గమ్మవారు మన జంగారెడ్డిగూడెం మధ్యస్థంగా వెలిసి ఉన్న బేతాళ గుడి ఆవరణలో శ్రీ విజయదుర్గమ్మవారికి ఈ రోజున అమ్మవారికి జలాభిషేకం నిర్వహించుతున్నాము ఉదయం. కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు ప్రాతులు కావాలని కోరుచున్నాము. జంగారెడ్డిగూడెం వ్యాపారస్తులు, వ్యవసాయదారులు సకల అందరూ కూడా కలిసి అభివృద్ధి చెందాలని చెప్పి అమ్మవారు వారికి కృప కలిగించాలని చెప్పి ఆలయ కమిటీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలో నడిబొడ్డున వేయించేస్తున్నటువంటి శ్రీ పంచభూత మరకతలింగేశ్వర సహిత శ్రీ చక్ర సమన్విత శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవాలయం నందు ఈరోజు అమ్మవారికి
అత్యంత వైభవపేతంగా జలాభిషేకం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి విరివిగా భక్తులందరూ తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారి కృపకు కూడా పాత్రులైనారు అని చెప్పి తెలియపరచడం జరిగినది. ఈరోజు గురువారం ఉదయం 8 గంటలకు అమ్మవారికి పంచామృతాలతో జలాభిషేకం నిర్వహించడం జరిగింది. 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. అమ్మవారి కృపకు పాత్రులైనారు. అలాగే ఒక గంట సేపు అమ్మవారి నిజరూప దర్శనం ఇస్తున్నారు. అలాగే నిజరూప దర్శనం అయినంతరం అమ్మవారికి ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇవ్వనున్నారు. 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తమ పార్టీలో సముచిత స్థానం దక్కుతుందని టీడీపీ జీలుగుమిల్లి మండల అబ్జర్వర్ రావూరి కృష్ణ పేర్కొన్నారు. జీలుగుమిల్లి తెలుగుదేశం పార్టీ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో నూతనంగా అబ్జర్వర్గా నియమితులైన రావూరి కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని 12 గ్రామాలలో నూతన కమిటీలను నియమించాల్సి ఉందన్నారు. నాయకులు కార్యకర్తలు నిర్ణయాన్ని పరిగణలోకి తీసుకుని నూతన కమిటీలను నియమించడం జరుగుతుందన్నారు. ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో ముందుకు వెళ్లాలన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. తొలుత రావూరి కృష్ణకు నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుంకవల్లి సాయి తదితరులు పాల్గొన్నారు. మరి వీటి మీద ఇవాళ మన మండల పంచాయతీ సాయి గారి ఇంటి గారు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సమావేశంలో ఒక డేట్ తీసుకుని ఆ డేట్లో మరి గ్రామ కమిటీలు అన్నీ కూడా అనౌన్స్ చేస్తాం. మరి ఆ గ్రామ కమిటీలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆశ్రమంలో తీసుకుని అన్నీ కూడా పార్టీ ఆఫీస్కి పంపించి మరి ఒక పార్టీ జీలిమిల్లి మండలం ఇలా గ్రామ కమిటీలో పలానా వాళ్ళు వేసారని చెప్పని ఇవన్నీ కూడా పార్టీ ఆఫీస్కి పంపించాలి. మరి దాని మించి ఈవేళ మా సాయి గారి ఇంటికాడ మీటింగ్ని అరేంజ్ చేయడం జరిగింది. మరి ఈ మీటింగ్కి మరి 12 గ్రామాల కార్యదర్శులు అలాగే ప్రెసిడెంట్లు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. మరి మళ్ళీ ఒకసారి అందరితోటి కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసి ఆ రోజున ఈ యొక్క గ్రామ కమిటీలని ఎవరైతే వేసారో వాళ్ళందరినీ కూడా పార్టీ ఆఫీస్ పంపుతామని చెప్పి సభను తెలియపరుస్తారు. జంగారెడ్డిగూడెం మండలం గురుబాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయానికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. ఆలయంలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. గోకుల తిరుమల పారిజాతగిరి కార్యనిర్వహణ అధికారి కలగర శ్రీనివాస్ పర్యవేక్షణలో కేవీబీ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో హుండీల లెక్కింపు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన మాట్లాడుతూ గడిచిన 85 రోజులకు గాను ఆలయానికి హుండీల ద్వారా 54,71,479 రూపాయలు ఆదాయం లభించిందన్నారు. వీటిలో ఆలయ హుండీల ద్వారా 53,90,109 రూపాయలు, అన్నదానం నుండి 81,370 రూపాయలు ఆదాయం సమకూరిందన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆదేశాలను అనుసరిస్తూ ఈ లెక్కింపు కార్యక్రమం నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్ జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం.
ఏలూరు జిల్లాలో ఆర్టీసీ ప్రయాణికుల భద్రతా సౌకర్యాలకే ప్రథమ ప్రాధాన్యమిస్తామని జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపో మేనేజర్గా పనిచేస్తూ పదోన్నతిపై ఏలూరు జిల్లా ప్రజా రవాణా అధికారిగా నియమితులై బాధ్యతలు స్వీకరించిన షేక్ షబ్నం మీడియాతో మాట్లాడారు. జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోలను అత్యంత సౌకర్యవంతమైన డిపోలుగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. ఉద్యోగులు, కార్మికులతో కలిసికట్టుగా ఒక బృందంగా పనిచేస్తామన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ బి వాణి, ఆర్టీసీ పీఆర్ఓ కేఎల్వి నరసింహం తదితరులు పాల్గొన్నారు. నా జిల్లా పరిధిలో 3 డిపోస్ ఉన్నాయి. ఏలూరు, నూజివీడు, అలాగే జంగారెడ్డిగూడెం. సో ఈ 3 డిపోల్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఒక టీం వర్క్లా చేద్దామని మేము డెసిషన్ తీసుకున్నాము. ఇప్పుడు రేపు ఎల్లుండిలో నేను మిగిలిన డిపో వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. అందరం కూడా ఒక టీం లాగా మెయిన్ మా కస్టమర్స్ అంటే పాసింజర్స్ ఎవరైతే ఉంటారో వారికి మంచి సర్వీసెస్ అందించడానికి ఎల్లవేళ కృషి చేస్తామండి. దాంట్లో మెయిన్గా సేఫ్టీ. సో ప్రయాణికులకి సేఫ్గా జర్నీ ప్రొవైడ్ చేయడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నిస్తాం మేము. అలాగే రెండోది అప్కీప్, అంటే ప్రయాణికులకు మంచి బస్సు అందించడం అండి. అప్కీప్ పరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి కండిషన్లో ఉన్న బస్సెస్ని అందించడానికి కృషి చేస్తాం అందరం కూడా. నెక్స్ట్ మా ఎంప్లాయీస్ ఫస్ట్ ప్రయారిటీ పాసింజర్స్ అలాగే ఎంప్లాయీస్ అండి. ఎంప్లాయీస్కి ఎటువంటి గ్రీవెన్సెస్ లేకుండా 3 డిపోల పరిధిలో కూడా వారందరికీ గ్రీవెన్సెస్ ఎప్పటికప్పుడు సాల్వ్ చేస్తూ అందరం చక్కగా పనిచేయడానికి కృషి చేస్తాం. ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని టీడీపీ నాయకులు సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాలాజీనగర్లో ఉన్న ఎంపీయూపీ స్కూల్లో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, బట్టలు పంపిణీ కార్యక్రమం గురువారం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు గంగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్కుమార్, మద్దిపాటి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పించడం జరుగుతుందన్నారు. కావున ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని సూచించారు. అదేవిధంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని రుచి చూసి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ మంగరాజు, టీడీపీ నాయకులు కొత్తూరి సత్యబాబు, నాగేశ్వరరావు, పవన్, రాంబాబు, అంజీ, ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు చిన్నపిల్లలకి నూతన అధ్యాయాన్ని శ్రీకారం చుడతానన్నారు. మరి దాన్ని నారా లోకేష్ బాబు గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుని మరి చిన్నపిల్లల భవిష్యత్తు బాగుండాలి, బాగా చదువుకోవాలి. ఎందుకంటేనండి ఈరోజు రిక్షా కార్మికుడి కాడి నుంచి పెద్ద ఉద్యోగస్తుల వరకు కూడా తన పిల్లలు బాగా చదివించుకొని ఉన్నత స్థాయిలో ఉంచాలనేటువంటి ఆకాంక్ష ప్రతి కుటుంబానికి కూడా కలిగింది. వీళ్ళు ఎంతోమంది నిరుపేదలు కాయా కష్టం చేసుకుని తన పిల్లల బంగారు భవిష్యత్తు ఉండాలని ఎంతో బాగా చదివించుకుంటున్నారు. ఈ సంవత్సరం అదృష్టం ఏంటంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు, అంతమంది పిల్లలకి అమ్మఒడి పడితే, మీ అమ్మఒడి పడితే మీ అమ్మకాలు పడింది. అర్థమైందా? మీరు అమ్మఒడి పడిందే మీ అమ్మకాలు. మీరు చదువుకోవడం కోసం మీరు చదువుకు సంబంధించిన మౌలిక వసతులకు సంబంధించి ఆల్రెడీ స్కూలు, బ్యాగు, పుస్తకాలు అన్నీ ఇస్తున్నారు గవర్నమెంట్. కానీ ఇంకా మీకు కావాల్సినవి ఉంటాయి. అవి ఆ డబ్బులు పెట్టి డబ్బులాడు కొనిపించుకోండి మీ అమ్మతోటి. మీ అమ్మ చీర కొనుక్కుంటాక, మీ అమ్మ సెల్ ఫోన్ కొనుక్కుంటాక, మీ సెల్ ఫోన్ కొనుక్కుంటాక కాదు ఇచ్చిన డబ్బులు. మీరు చదువుకోవడం కోసం మీకు ఏ అవసరాలు ఉంటాయి, ఇంకా ప్రభుత్వంగా మీకు ఏ అవసరాలు ఉంటాయో అవన్నీ ఇప్పుడే కొనిపించుకోండి. మీ అమ్మతో డబ్బులాడి కొనిపించుకొని దాచుకోండి. సంవత్సరానికి సరిపడగా దాచుకుంటే డబ్బు వృధా అవ్వకుండా ఉంటుంది. వాహనదారులు రహదారిపై వెళ్లే సమయంలో డివైడర్లు, ప్రమాదకర మలుపులు, బ్లాక్ స్పాట్ల వద్ద నియంత్రించే వేగంతో వాహనాలు నడపాలని భీమడోలు సీఐ యూజే విల్సన్ సూచించారు.
ఈ సందర్భంగా సీఐ విల్సన్ మాట్లాడుతూ అతివేగం ప్రమాదాలకు మూలమన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు. స్థానిక రహదారిపై స్టాపర్లను ఏర్పాటు చేయడం జరిగిందని, వాహనదారులు బ్లాక్ స్పాట్లు, యాక్సిడెంట్ జోన్ల వద్ద నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. జాగ్రత్తలు తీసుకోకుండా వాహనాలు నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కావున తగు జాగ్రత్తలు వహిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని టీడీపీ నాయకులు సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం తాడ్వాయి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను గురించి వివరించారు. ఈ సౌకర్యాలను ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకుంటూ కష్టపడి చదవాలని సూచించారు. అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు మెరుగైన తర్ఫీదు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైస్ సర్పంచ్ వెంకటేశ్వరరావు, నాయకులు షేక్ ఇస్మాయిల్, కె శ్రీనివాసరావు, కె నారాయణ, కొక్కొండ శ్రీనివాసరావు, శివరాం మాస్టర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి చెల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖపట్నంలో ఈ నెల 21వ తేదీన జరగబోయే యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. పోలవరం ఎమ్మెల్యే చీకి బాలరాజు పిలుపు. ఎన్డీఏ కూటమి పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలి. జంగారెడ్డిగూడెంలో జరిగిన మండల మహాసభలో సిపిఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య. అత్యంత భక్తి శ్రద్ధలతో జంగారెడ్డిగూడెం విజయదుర్గమ్మకు జలాభిషేకం. ఆలయ కమిటీ పర్యవేక్షణలో అమ్మవారికి జలాభిషేకం చేసిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.